బీఆర్ఎస్ శ్రేణులు అభిమానులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. మరి కేసీఆర్ గారి సభకి అందరూ కూడా ఎంతో ఉత్సాహంతో ఎంతో పట్టుదలతో ఎండని సైతం లెక్క చేయకుండా దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి సభని విజయవంతం చేసి మరొకసారి నిరూపించారు. తెలంగాణ రాష్ట్రానికి కేవలం కేసీఆర్ గారి నాయకత్వమే శ్రీరామ రక్ష అని చెప్పేసి మరొకసారి నిరూపించారు. మరి గడిచిన సంవత్సరం కాలం పాటు కేసీఆర్ గారు మరి మౌనంగా అన్నీ గమనిస్తూ పార్టీకి ఎప్పటికప్పుడు మాకు శాసనసభ పక్షం కానివ్వండి, పార్టీకి కానివ్వండి ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసి ప్రజలకు అండగా ఉండి మా వంతు పాత్ర, ప్రజలు ఏదైతే మాకు తీర్పునిచ్చి ప్రతిపక్ష పాత్రనిచ్చారో మా వంతు పాత్రని మేము పోషిస్తూ ప్రజలకి అండగా ఉండి అనేక రకమైనటువంటి సమస్యల్లో మరి ప్రజలు మా దగ్గరికి వచ్చినప్పుడు లేకపోతే ప్రజల దగ్గర మేము వెళ్ళినప్పుడు మరి అండగా నిలబెట్టినటువంటి సందర్భాలు అనేకం ఉన్నాయి. కాబట్టి కేసీఆర్ గారి నాయకత్వంలో మరి గడిచిన 25 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణని దేశంలోనే నంబర్ 1గా తీర్చిదిద్దినటువంటి ఘనత గులాబీ జెండాకి, కేసీఆర్ గారి పార్టీకి, కేసీఆర్ గారి నాయకత్వానికి ఉన్నది. మరి అదేవిధంగా ప్రతిపక్ష పాత్ర కూడా సమర్థవంతంగా నిర్వర్తిస్తూ ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి వాగ్దానాలని అన్నీ కూడా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ మరి ప్రజల పక్షాల నుండి పోరాడుతూ వస్తున్నటువంటి సందర్భం. మరి నిన్న సభ చూసిన తర్వాత స్పష్టంగా మరొకసారి సంకేతాలు బలంగా పోయినాయి. తప్పకుండా రాబోయే రోజుల్లో కేసీఆర్ గారి నాయకత్వం ఉంటేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, ముందుకు పోతుంది అని చెప్పేసి కూడా ప్రజలు బలంగా నమ్ముతున్నారు, బలంగా విశ్వసిస్తున్నారు చెప్పడానికి స్పష్టంగా ఈ సభ ద్వారా తేట తెల్లమైందని చెప్పి నేను సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి కేసీఆర్ గారి తన ఉపన్యాసంలో చాలా స్పష్టంగా చెప్పినారు. అన్ని విషయాలు ప్రజల మనసులో ఏదైతున్నదో దాన్ని స్పష్టంగా వారి యొక్క ఉపన్యాసం ద్వారా చెప్పడానికి ప్రయత్నం చేసి చాలా వాటికి కూడా మరి ప్రజలందరూ కూడా తెలుసుకోవడం జరిగింది. ఇది వారి యొక్క ఉపన్యాసాన్ని దాదాపు 1.5 కోటి వ్యూవర్స్ ఆ రోజులు ఒక్క రోజుల్లోనే అనేక మాధ్యమాల ద్వారా అన్ని ఎలక్ట్రానిక్ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, అన్ని ప్లాట్ఫామ్స్లో కొన్ని కోట్ల మంది వ్యూవర్స్ చూశారంటే కేసీఆర్ పట్ల ఉన్నటువంటి విశ్వసనీయత, వారిపై నమ్మకం ఏ పార్టీతో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. మరి వారి యొక్క మాటకి ఎంత విలువ ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి అంత క్రేజ్ ఉన్న నాయకుడు, విశ్వసనీయత నాయకుడు, ఒక ఇమేజ్ ఉన్న నాయకుడు, ఈ తెలుగు ప్రజల్లో, తెలుగు రాష్ట్రాలలో ఒక చక్కటి స్టేటస్ ఉన్న ఇమేజ్ ఉన్న నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి చెప్పక తప్పదు. వారికి ధీటుగా తెలంగాణ రాష్ట్రంలో నాయకుడు లేడు అని చెప్పడానికి కూడా ఇలాంటి ఆలోచన, ఎలాంటి అనుమానం లేదు. మరి నిన్న ముఖ్యమంత్రి గారు కానివ్వండి, వారి మంత్రులు కానివ్వండి, వారి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి, సరే బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా మా 25 సంవత్సరాల రథోత్సవ సభని మేము విజయవంతంగా నిర్వర్తించుకొని తప్పకుండా ప్రజల పక్షాన గొంతు ఇప్పాల్సి వస్తుంది. అడిగిన ప్రశ్నలకి సమాధానం లభిస్తుందేమో అని చెప్పేసి నేను వేచి చూశాం. పార్టీ కానీ ప్రజలందరూ వేచి చూశారు. కానీ ఈ పార్టీ నాయకులందరూ కూడా ఏ రకంగా మాట్లాడుతున్నారంటే మేరీ పర్వతం ముందు మరి పిచ్చి కుక్కలు మరిగినట్టున్నది వారి పరిస్థితి చూసినట్టయితే. మనం చెప్తూ ఉంటాం, మరి మేరీ పర్వతం ముందు వచ్చి మేము మీ పర్వతంలో పెద్దోళ్ళమని చెప్పేసి వాళ్ళు ఊహించుకొని మాట్లాడే రకంగా నిన్న కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు ఉన్నాయి. అంటే మనం అంటూ ఉంటాం ఊరిలో సింపుల్గా అర్థం చేసుకోవాలంటే, ఏనుగు పోతూ ఉంటే మరి దారిన పోయేటువంటి ఈ శునకాలు కానీ కుక్కలు కానీ పిచ్చిగా మురుగుతూ ఉంటాయి. ఈ యొక్క స్పష్టంగా నిన్న ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క వారి యొక్క నాయకులు మాట్లాడిన మాటలన్నీ కూడా సేమ్ పిచ్చి కూతల్లాగానే ఉన్నాయి. కాబట్టి మేరీ పర్వతం విలువ ఎప్పుడు తగ్గదు. ఏనుగే ఉంటాయి, శునకాలు ఉంటాయి తప్ప ఏనుగుని పైన మురిగినది మాత్రాన శునకాలు ఏనుగులు కావని చెప్పేసి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. చాలా స్పష్టంగా వారు ప్రజల పక్షాన ఉండి ప్రజలు అనుకుంటున్న విషయాన్ని చాలా క్లారిటీగా వివరించడం జరిగింది. దానికి ఎక్కడ కూడా ఎవరు కూడా సమాధానం చెప్పలేక ఈ రకంగా పిచ్చి కూతలు కూస్తున్నారని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి యొక్క వారు కూడా డైరెక్ట్ ఎక్కడ మాట్లాడలేదు, ఎక్కడనో చిట్ చాట్లో మాట్లాడని చెప్తా ఉన్నారు. స్పష్టత లేదు, వారి సందేశంలో స్పష్టత లేదు అని చెప్పేసి వారు మాట్లాడడం, వారి యొక్క సూచనలు వారి యొక్క మీడియా ద్వారా వారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా బయటకు వచ్చింది, వారి అఫీషియల్ హ్యాండిల్లో కానివ్వండి, మిగతా మాధ్యమాల ద్వారా. నేను అడుగుతా ఉన్నా,
ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు మరి కేంద్రంలో పెట్టినటువంటి గతంలో ఈ నక్సల్స్ విషయంలో వారితో జరగాల్సిన చర్చలు కానివ్వండి, వారి సమస్య పరిష్కరించడానికి జరగాల్సినటువంటి ఒక రెజల్యూషన్ దానికి సంబంధించినటువంటి మాట గురించి పొయ్యి వచ్చి దాదాపు చాలా రోజులు గడుస్తోంది వారు వచ్చి. కానీ నిన్న ముఖ్యమంత్రి గారు మా నాయకుడు కేసీఆర్ గారు మన సభలో స్పష్టంగా ఇది అప్రజాస్వామికం, ఏదైతే ఆపరేషన్ కగార్ అయితే ఉన్నదో ఇది ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా జరుగుతూ ఉన్నది, వారితో శాంతి చర్చలు జరగాలి అని చెప్పి తీర్మానం రాసి మేము పంపిస్తామని అనగానే ముఖ్యమంత్రి గారు తెల్లారే వారి కాంగ్రెస్ పార్టీ నాయకులను పెద్దలను జానారెడ్డి గారిని అదేవిధంగా మరి కేశవరావు గారు పిలుచుకొని మాట్లాడి వారితోని మరి సూచన సలహాలు తీసుకొని దానిపైన సమాధానం చెప్తామంటారు. అంటే స్పష్టత అంటే ఇది అన్నీ తెలుసుకొని అన్నీ చూసి కేవలం రాజకీయాల కోసానికే స్పష్టత కావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కొడతానంటే వారి పరిపాలన అదే కదా. నిన్న కేసీఆర్ గారు చెప్పింది వీరికి పాలన చేత కావట్లేదు, సంవత్సరం నుంచి కూడా ప్రజలు గాలికి వదిలేసినారు, ఇచ్చినటువంటి వాగ్దానాలు కాదు కదా గతంలో అమలవుతున్నటువంటి పథకాలని కూడా ఆపివేసినారు అని చెప్పి మరి మాట్లాడినాక వారు ఇచ్చినటువంటి సమావేశంలో ఇచ్చినటువంటి సందేశాలను తీసుకొని దానికి సరిదిద్దుకునే ప్రయత్నం లోపల చేస్తున్నారు. పైనకి మాట్లాడుతున్నారు కానీ వారి యొక్క వెన్నులో వణుకు పెట్టించింది మరి జరిగినటువంటి సభ. దాని ద్వారా కేసీఆర్ గారి ఉపన్యాసం మొన్న జరిగినటువంటి మా సభ ద్వారా కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే అన్ని పిచ్చి కూతులు పోస్తూ ఉన్నారు. వారి యొక్క శాఖలు మంత్రులు ఏవైతున్నారో మంత్రులు తమ శాఖలు సమీక్షించింది దానికి సమానం చెప్పలేకపోతున్నారు. మొన్న మంత్రి కొత్తగా మంత్రి వ్యాపారస్తుడిగా బడా కాంట్రాక్టర్ ఉన్నటువంటి మంత్రి ఉన్న పొంగులేటి కూడా పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నాడు. రాజకీయాలే తెలియదు ఆయనకి, కేవలం డబ్బులతోనూ ఆయన కూడా మాట్లాడబట్టే నక్సల్స్ విషయంలో కూడా అంత పెద్ద ప్రతిపాదన చేసినప్పుడు సీతక్క గారు లాంటి నాయకురాలు, ఎందుకంటే ఉద్యమ నేపథ్యంలో నక్సల్స్ బ్యాక్గ్రౌండ్ వచ్చినటువంటి సీతక్క గారు కూడా దీన్ని స్వాగతించి దీనిపైన శాంతి చర్చ జరగాలని చెప్పి ఆహ్వానిస్తుందేమనుకుంటే వారు కూడా రాజకీయాలు చేసి కేసీఆర్ గారిని తిట్టి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క మనలు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు తప్ప వారి యొక్క బాధ్యతని చక్కగా నిర్వర్తిస్తారని చెప్పి సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. కేసీఆర్ గారిని ఏం చేసి ఇప్పటికి కూడా అడుగుతా ఉన్నారు. 10 సంవత్సరాలు కూడా కేసీఆర్ గారిని ఏడిపే, మా యొక్క పార్టీ పైన ఏడిపే, మా యొక్క కేసీఆర్ గారి కుటుంబ సభ్యులపైన మా పార్టీ నాయకులపైన ఏడిపే. 10 సంవత్సరాలుగా మీరు ఏం చేస్తూ ఉన్నారు? 10 సంవత్సరాలుగా మీరు ఏం చేశారు? కేసీఆర్ గారిని 10 సంవత్సరాలుగా మీరు ఏం చేసినారు? సంవత్సరంన్నర తర్వాత నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా, ఎన్నికల్లో మీరు ఇచ్చినటువంటి వాగ్దానాలను ఏ రకంగా నెరవేరుతారో చెప్పకుండా ఇంకా కేసీఆర్ గారిని 10 సంవత్సరాలు మీరు ఏం చేసినా అడుగుతూ ఉంటారు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఈ టైంలో ఎక్కడైతే పోలీస్ కమాండ్ కంట్రోల్లో అందాల పోటీల గురించి ఏదైతే సమీక్ష పెట్టినాడో అది కట్టింది కేసీఆర్ గారు. ఏదైతే రోజువై ప్రగతి భవన్లో అధికారి కార్యక్రమాలు జరుపుకుంటున్నారో ఆ సెక్రటరియట్ కట్టింది కేసీఆర్ గారు. ఎక్కడైతే నీ ప్రాజెక్ట్ ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నావో ఆ స్థలాన్ని సేకరించింది కేసీఆర్ గారు. చేసిందంతా మేము చేసింది ముందు చూసుకుంటూ పోయి మేము కట్టిన ఆఫీసులో కూర్చొని మేము కట్టిన ఆఫీసులో సమీక్ష చేసుకుంటూ మీ సేకరించిన స్థలాల్లో మీరు ఫోర్త్ సిటీ అని కలలు కంటా ఉన్నారు. మేము చేసిన పనిని మీరు చూపెట్టుకుంటూ ఇంకా మీరు ఏం చేశారని చెప్పడానికి కూడా ముఖ్యమంత్రి గారికి ఇంత జ్ఞానం లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మినిమం బేసిక్ కామన్ సెన్స్ లేదా అని. కాబట్టి ఈరోజు చాలా క్లారిటీగా చాలా స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీలపైన సమీక్షిస్తూ ఉన్నారు. కానీ వారు చేయాల్సింది అందాల పోటీల మీద సమీక్ష ఏమిందంటే కడుపెండి రైతులు రోడ్డబడి ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే, అక్కడ విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉంటే, గురుకుల పాఠశాలలో నిరుద్యోగులు ఉద్యోగాల గురించి బాధపడుతూ ఉంటే, మరి ఎన్నికలు ఇచ్చిన వాగ్దానాల నుండి ప్రజలు ప్రశ్నిస్తూ ఉంటే, తాగడానికి నీరు లేక ఇక్కడ నగర ప్రజలు కానీ గ్రామీణ ప్రాంతంలో ప్రజలు బాధపడుతూ ఉంటే, సాగుకు నీరు అందించకుండా అందుతుందని రైతులు బాధపడుతూ ఉంటే, వీరందరినీ కూడా వదిలిపెట్టేసి కడుపు నిండా ఉన్నటువంటి అందాల పోటీల గురించి మరి ముఖ్యమంత్రి గారు సమీక్ష నిర్వహించడానికి సమయం ఉంది. కానీ ఈ సమస్యల గురించి సమీక్షించే టైం వారికి లేదు. ఈరోజు హైదరాబాద్ నగరంలో తాగడానికి నీళ్ళు లేవు, స్ట్రీట్ లైట్స్ వెలుగుతలేవు అని చెప్పేసి పదే చెప్తా ఉన్నాం. 40% వెలుగుతలేవని చెప్తా ఉన్నాం. దానిపైన సమీక్ష లేదు. రైతుల ఏ సబ్జెక్ట్ పైన సమీక్ష లేదు. కానీ వారికి ఈరోజు అందాల పోటీల గురించి మాత్రం సమీక్షించడానికి మాత్రం సమయం ఉంది. ఈరోజు ముందుకు పోతున్నారు.
ఈరోజు ఎంత బాధాకరమైన విషయం అంటే హైదరాబాద్ నగరంలో మరి ఈరోజు దాదాపు ఆఫీస్ లీజింగ్ మరి దాదాపు పడిపోయింది. ఈ జనవరి మార్చ్ మధ్యలో ఈ యొక్క ఆఫీస్ స్పేస్ లీజింగ్ దాదాపు 41% తగ్గుదలైంది. 7 నగరాల్లో పోల్చుకుంటే మన నగరం కింది స్థాయిలో పడిపోయినది. దీనికి బాధపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి దీని హైదరాబాద్ నగరానికి పదే పదే చెప్తున్నాం, రాష్ట్ర ఇమేజ్తో పాటు సిటీ ఇమేజ్ కూడా రోజు రోజు కూడా దిగజార్చే విధంగా ముఖ్యమంత్రి గారి అసమర్థ పాలన ఉందని చెప్పి పదే పదే చెప్తా ఉన్నాము. ఈరోజు అక్కడ కూర్చొని అందాల పోటీల సమీక్ష కాదు. ఈరోజు హైదరాబాద్ నగరం యొక్క హౌసింగ్ సేల్స్ ఇన్ హైదరాబాద్ ప్లంపెడ్ బై 49%. ఈరోజు రిపోర్ట్, లేటెస్ట్ రిపోర్ట్ చాలా స్పష్టంగా వచ్చింది. దీనికి కారకులు ఎవరు? మీ అసమర్థ పాలన కాదా, మీ చేతకానితనం కాదా అని చెప్పేసి నేను ఈరోజు ముఖ్యమంత్రి గారి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. దీని గురించే కదా నిన్న ముఖ్యమంత్రి గారు మా సభలో మాట్లాడినారు, మొన్న మాట్లాడారు, నిన్న ఈ రిపోర్ట్ వచ్చింది. ఈ చాలా చాలా క్లియర్గా మొన్న కూడా నెల క్రితం కూడా చెన్నై, బెంగళూరు నగరంలోనేమో పెరుగుతుంది, హైదరాబాద్ నగరంలోనో ఈ ప్రాపర్టీ సేల్స్ ట్రాన్సాక్షన్స్ అమ్మడం కొనడం తగ్గుతుంది. ఎందుకంటే వీరిపై నమ్మకం, విశ్వాసం కోల్పోయినారు. ప్రజల యొక్క విశ్వాసం నిలబెట్టుకోవడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కాబట్టే అందుకే మన సభలో పెద్ద ఎత్తున లక్షలాది మంది అభిమానులు తరలి వచ్చి మరి యొక్క సభని విజయవంతం చేసి కేసీఆర్ గారి నాయకత్వాన్ని మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈరోజు నిజంగా చెప్పాలంటే ఈరోజు అక్కడ లోవర్ ట్యాంక్ బండ్లో ఇందిరా పార్క్ దగ్గర మరి తెలంగాణ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కూడా మరి అక్కడ వారి సమస్యల పరిష్కారం కావాలని ధర్నా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతూ ఉంది. ఇక్కడ మా గురించి పట్టించుకుంటలేరు, మా సమస్యలు పట్టించుకుంటలేరు అని చెప్పేసి ముఖ్యమంత్రి గారిని పదే పదే విన్నపించుకున్నా మాకు కలుస్తలేడు, మాకు ఏదో పెన్షన్స్ ఇచ్చి చేతులు నిలుపుకుంటా ఉన్నారు, అనేక సమస్యలు నేను చెప్పి కోరుతా ఉన్నా కూడా ఇప్పుడు కూడా దాని గురించి ప్రస్తావన లేదు, దానిపై నుంచి సమీక్ష లేదు, దానికి పట్టించుకునే నాదుడే లేడు. ఈ రకంగా ప్రభుత్వం యొక్క ఘోరంగా విఫలమైనటువంటి సందర్భంలో ప్రజలు కేసీఆర్ గారి నాయకత్వాన్ని బలంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా ఇంతకుముందు చెప్పినట్టుగా ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాల్సింది అందాల పోటీల మీద కాదు, ప్రజలు ఎదుర్కొనే సమస్యలపైన సమీక్షిస్తే ప్రజలకు బాగుపడతారు. ప్రజలకు ఇబ్బంది పడకుండా మరి వారు సమస్య పరిష్కరించేందుకు ప్రభుత్వం బాధ్యత నిర్వర్తించేందుకు సంతోషిస్తారు తప్ప ఈ రకంగా అందాల పోటీల గురించి పెట్టుకొని ఏదో నాకు అర్థమవుతలేదు. ముఖ్యమంత్రి గారు ఆయన కూడా అందాల పోటీల్లో పాల్గొంటాడు, అర్థం అవుతలేదు. మరి సమీక్ష పెట్టుకొని ఏం చేస్తాడు అర్థం కానీ వారు కూడా పార్టిసిపేట్ చేద్దాం అనుకుంటున్నా, లేకపోతే అందాల పోటీలో మరి వారు సపరేట్ కేటగిరీని పెట్టుకొని దాన్ని పార్టిసిపేట్ చేసే ఆలోచన ఉందా ముఖ్యమంత్రి గారికి? నాకు అనుమానం కొడతా ఉంది. ఎందుకంటే ఈరోజు 2 BHK కేసీఆర్ గారి నాయకత్వంలో మేము అధికారంలో ఉన్నప్పుడు, గతంలో మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంలో పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 2 లక్షల ఇండ్లకు మేము కట్టడం స్టార్ట్ చేసి 1,60,70,000 పంపిణీ చేసినాం. హైదరాబాద్ శివారులో మా దుందిగల్ ప్రాంతం కానివ్వండి, ఇక్కడ కొల్లూరు కానివ్వండి, అనేక ప్రాంతాల్లో పారదర్శకంగా ట్రాన్స్పరెంట్గా లాటరీ పద్ధతిలో వారికి అందరికి ఇల్లు కేటాయించాం. వారు దాదాపు అందరూ కూడా ఇండ్లకు పోయినారు. ఈరోజు వాటిలో కనీస వసతులు తాగునీరు అందించలేకపోతుంది ప్రభుత్వం. 16-17 నెలలు అవుతుంది. వాళ్ళు ఇంట్లో తాళం వేసుకొని ఉంటే వారికి నోటీసులు. ఈరోజు ఈ యొక్క అసమర్థ ప్రభుత్వం, ఈ యొక్క అసమర్థ నాయకత్వంలో, చేతగానితనంలో మీరు ఖాళీ మీరు ఇళ్లలో ఇమీడియట్ నివాసం ఉండకపోతే మేము దీన్ని తగిన చర్యను తీసుకొని ఈ 2 BHKని పేరు తీసేసి మళ్ళీ ఇందిరమ్మ పేర్ల మీద ఖాళీ ఉన్న ఇళ్ళని వేరే వాళ్ళకి కేటాయిస్తానికి ప్రభుత్వం దుశ్చర్యకు పాల్పడుతూ ఉంది. వాళ్ళు ఇల్లు కట్టలేరు, ఇందిరమ్మ ఇల్లు కట్టరు, చేత కాదు. 2 సంవత్సరాల దగ్గర వస్తూ ఉంది. ఇక్కడ మట్టి దవ్వలే పని ఎక్కడ స్టార్ట్ కాలేదు. కానీ మేము కేసీఆర్ గారు కట్టించినటువంటి ఆత్మీయ భవనాలు అవుతున్నాయో 2 బెడ్రూమ్ డిగ్నిటీ హౌసింగ్ అవుతుందో దాని స్కీమ్ కింద ఇచ్చేటువంటి ఇళ్ళన్నింటినీ కూడా మీరు నోటీసులు ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈ సమస్యకు కారణం మరి ఎవరు? ప్రభుత్వం కాదా? ఈ యొక్క 2 పడగల ఇళ్ళలో తాగునీరు అందించలేకపోతున్నారు, కనీసం డ్రింకింగ్ వాటర్ అందించలేకపోతున్నారు. అక్కడ ప్రజలుండి చాలా పెద్ద ఎత్తున కుటుంబాలు వచ్చినాయి కాబట్టి సరఫరా ఏంటయ్యా బాబు అంటే అధికారులు పట్టించుకోక వారికి సమస్య పరిష్కారం చేతగాక ఈ రకంగా నోటీస్ ఇచ్చి మళ్ళీ ఇళ్ళని ఖాళీ అయిన తర్వాత ఖాళీ ఉన్న ఇల్లు అని చెప్పి వేరే వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. దీన్ని మానుకోవాలా? తక్షణం ఈ 2 పడకల గదుల ఇండ్లు ఏవైతే గతంలో కేసీఆర్ గారు నాయకత్వంలో కట్టి పేదలకు ఇచ్చేట్టు ఇండ్లు ఏవైతున్నాయో
వాటన్నిటి కూడా మౌలికమైన సదుపాయాలు తక్షణం కల్పించడానికి మరి ప్రభుత్వం ముందుకు రావాలి, లేదా పెద్ద ఎత్తున ధర్నాలు ఆందోళనలు తప్పవు. మరి ముఖ్యమంత్రి గారు సమీక్షలకు ఏ సబ్జెక్టులు లేనట్టు, ఏ సమస్యలు లేనట్టు, ప్రజల్లో అందరూ బాగున్నట్టు, అందరూ కడుపు నిండి ఉన్నట్టు అయినట్టు లెక్క అనుకొని ఆయన అందాల పోటీలపైన సమీక్షిస్తున్నాడు. కానీ ఈరోజు అనేక సమస్యలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అన్ని చాలా వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు. వాటికి పరిష్కారం చూపెట్టే విధంగా సమీక్షలు జరపాలి తప్ప ఈ రకమైన అందాల పోటీలపైన పెట్టి సమీక్షించి గాలికి వదిలేస్తా అంటే మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు. మీరు చాలా తెలివిగా తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. వారు ఒకటేమో కేసీఆర్ గారు మొన్న జరిగినటువంటి రజతోత్సవ సభలో స్పష్టత లేదంటాడు ఒకసారి, ఇంకోసారి ఏమో ఇప్పుడు దీనిపైన మా రెఫరెండం కాదు, చివరి 6 నెలలలో లాస్ట్ 6 మంత్స్లో మా గురించి రెఫరెన్స్ మాట్లాడానంటే ఇప్పుడు నేను ఏమీ చేయను, హామీలేం నిర్వర్తించను, లాస్ట్ 6 నెలల ఎన్నికల ముందు ప్రజలకి ఏదో నేను మీద వేసేసి వాళ్ళకి ఏదో బిచ్చంలాగా వేసేసి నేను మళ్ళీ ఓటు దండుకుంటాను యొక్క దురాలోచనతో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి స్పష్టంగా అర్థమవుతా ఉంది. ప్రజలు దీన్ని గమనిస్తూ ఉన్నారు. చివరి 6 నెలలనే నేను చేస్తాను, ఇప్పుడు నేను చేయను, ఇప్పుడు దోచుకుంటాను, దాచుకుంటాను, లాస్ట్లో నేను ఏదో పంచుకొని నేను మళ్ళా ప్రభుత్వంకి వస్తాను, మళ్ళా నేను పదవి చేపడతానని ఒక ఆశల పల్లికలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా కనబడుతుందని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ లాస్ట్ 6 మంత్స్ కాదు, మీరు ఇచ్చినటువంటి అనేక హామీలు నిర్వర్తించడమే కాక మరి ఈరోజు పరిపాలన గాలికి వదిలేసి అన్ని శాఖలపైన ఇలాంటి సమీక్ష లేకుండా మరి ఈరోజు రైతాంగం కానివ్వండి, మహిళలు కానివ్వండి, నిరుద్యోగులు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, అందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు. కాబట్టి దీనిపైన తప్పకుండా బాధ్యత గల ప్రతిపక్షంగా మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. మీరు ప్రజలకు సమానం చెప్పేదాకా మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే వారికి మేము పడుతూనే ఉంటామని చెప్పి సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు హైదరాబాద్ నగరంలో కానీ చాలా పట్టణాల్లో కానీ గ్రామాల్లో తాగడానికి నీరు లేవు. ఈరోజు పట్టణాభివృద్ధి శాఖ ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నది. పెట్టాల్సిన సమీక్ష రైతులకి సాగునీరు లేదు, ఇప్పుడు రైతు కొనుగోలు కేంద్రాలు లేవు, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. దానిపైన సమీక్ష పెట్టడానికి సమయం లేదా అని ప్రశ్నిస్తున్నాం. ఈరోజు అందాల పోటీల సమీక్ష ఎవరైనా పెట్టుకుంటారు, ఎవరైనా చేస్తారు. ముఖ్యమంత్రి స్థాయి ఒక వ్యక్తి, ఒక నాయకుడు ఇంకా కూడా బాధ్యత రహితంగా ఉంటే తప్పకుండా మేము ప్రశ్నించాల్సిన అవసరం మా పైన ఉంటుంది. ఈరోజు కడుపు గాలి మాట్లాడుతూ ఉన్నాం. ఈరోజు ప్రజలందరూ కూడా నీళ్ళు లేవు అని చెప్పేసి దాదాపు ట్యాంకర్ తిరిగి 2014 ముందు పరిస్థితులు వచ్చినాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దానికి కారణం ఎవరు? మొన్న జరిగిన సభలో అవేగా ప్రశ్నించినాము. దానికి సమానం చెప్పలేక ఈ రక తిట్ల పురాణం అందుకొని ఈరోజు మళ్ళీ ఇప్పుడు అందాల పోటీల మీద సమీక్ష పెడతామంటే మేము అడగాలి కదా. కాబట్టి దానిపైన క్లారిటీ ఇచ్చి మీరు ఏమని అందాల పోటీలు పెట్టుకొని మీరే అందాల పాటలు పాల్గొని ఇబ్బంది లేదు, మాకు సంతోషమే, మాకు కూడా మంచి ప్రైజ్ వచ్చింది అనుకుంటాం. కానీ ఈరోజు ఈ సమస్యలు గాలికి వదిలేయద్దని చెప్పేసి మా యొక్క డిమాండ్. థ్యాంక్ యూ.